హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారే వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం. మనందరికీ చాట్ కట్టా మిట్టాగా చాలా ఇష్టంగా తింటూ ఉంటాం ఎన్నో డిషెస్. అయితే మనం రోడ్డు మీద వెళ్ళి చాట్ తిన్నా, హోటల్లో వెళ్ళి చాట్లు తిన్నా, ఇళ్లలో చేసుకున్న 2-3 సాస్లు అయితే చాలా ముఖ్యం. ఒకటేంటి, స్వీట్ సాస్. అయితే ఈ స్వీట్ సాస్ అనేది మనం చింతపండుతో చేసుకోవచ్చు, ఖర్జూరుతో చేసుకోవచ్చు. ఇలా రకరకాల, అంటే పులుపు అనేది అందులో పడాలి, కానీ తీపి అనేది కూడా పడాలి. ఈ తీపిలో మనం బెల్లం వేసుకోవచ్చు, పంచదార వేసుకోవచ్చు, ఖర్జూరు వేసుకోవచ్చు, ఏమన్నా వేసుకోవచ్చు. ఈరోజు మనం మన చాట్లలో అన్నిట్లో వాడే ఆ స్వీట్ చట్నీ ఎట్లా చేయాలో నేర్చుకుందాం. ముందుగా దానికోసం మసాలా చూపిస్తాను. ఏంటి, మన ఇళ్ళలో చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ సాసెస్ చేసుకొని మనం టమాటో కెచప్ బాటిల్ లాంటి బాటిల్లో కనుక నింపేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు మన పిల్లలు ఏదైనా తినేటప్పుడు కావాలంటే కూడా ఇది సాస్ మనం వడ్డించుకోవచ్చు. దీన్ని ఒట్టి చాట్లలో కాకుండా కావాలంటే మనము బ్రెడ్ అట్లాంటి వాటి మీద కొంచెం వేసుకుంటారు, కానీ సమోసాలు, ఈ బజ్జీలు వాటితో అయితే చాలా బాగుంటుంది. సో మరి ముందుగా పెనం కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ధనియాలు, సోంఫ్ మరి వేసుకొని కొంచెం సేపు వేగనిద్దాం. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఇలా వేగేటప్పుడు ముఖ్యంగా ఈ సోంఫ్ ఇవన్నీ దాంట్లో ఉన్న సుగంధ ద్రవ్యాలు కొంచెం, అంటే వాటికి స్టార్టర్ లాగా అనమాట, ఈ వేడి తాగగానే అవి కొంచెం చర్న్ అవుతాయి. మరి కొన్ని, అంటే మనం ఎండుమిరపకాయలు అవి ఎందుకు వేస్తామంటే అవి కొంచెం అంత పచ్చిదనం ఉంటుంది, దాంట్లో తేమ వెళ్ళిపోతే దీనంతా చక్కగా పొడి చేసుకోవచ్చు. సో ముందుగా ధనియాలు, సోంఫ్ కొంచెం లైట్గా మనం ఇలా కుక్ చేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. అయితే ఎండుమిరపకాయలు మనం వేసేటప్పుడు ఇందులో మనం కొంచెం ఎర్ర రంగు వచ్చే ఎండుమిరపకాయలు వాడితే బెటర్. అంటే బాగా ఘాటుకున్న మిరపకాయల కంటే ఇప్పుడు కాశ్మీరీ చిల్లీ, అలాగే ఇలా బెగిడి చిల్లీ అని ఇవి దొరుకుతాయి. ఇదేంటంటే ఎర్రదనాన్ని మనకి ఇస్తాయి అన్నమాట. అయితే మనం చేసుకునే ఈ చింతపండు సాస్లో కారం అనేది తగలాలి. ఈ మిరపకాయల వల్ల మంచి రంగు వస్తే చాలా బాగుంటుంది చూడడానికి కూడా. సో మరి ఈ ఎండుమిరపకాయలు కూడా వేసి వేగుతున్నప్పుడు దీంట్లో మనం జీలకర్ర కూడా వేసేసుకుందాం. వేసి స్లో మంట మీద, అంటే ఎక్కువ మంట మీద పెట్టారనుకోండి మీకు మాడే అవకాశం ఉంటుంది. స్లో మంట మీద కొంచెం ఎక్కువసేపు కనుక ఇలా వేయించితే మీకు మిక్సీలో వేసి పొడి చేసుకుంటే ఫైన్గా పౌడర్ ఇట్టే అయిపోతుంది. దీన్ని వేడిగా ఉన్నప్పుడే పొడి చేయడానికి ట్రై చేయమాకండి. మనం ఇలా తీసి ప్లేట్లో పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకుందాం. ఇది పొడి అయిన తర్వాత మనం ఆ చింతపండు పులుసుతోటి మిఠా చట్నీ ఎట్లా చేయాలో చూద్దాం. మనం చింతపండుని చక్కగా ఉడికించి దాంట్లో కొన్ని మసాలాలు వేసి లాస్ట్లో మనం పొడి చేసుకున్నది వేసుకోవాలి. అయితే చింతపండుని నీళ్ళల్లో ఒక 2 నిమిషాలు నానబెట్టి లైట్గా దాన్ని కడిగేస్తే దాంట్లో మట్టి అలాంటివి ఉన్నవి పోతాయి. దాని తర్వాత నీళ్లు నింపేసి మనం దీన్ని చక్కగా ఉడకపెట్టేసుకోవాలి. 1 గంట సేపు నానితే భలేగా ఉంటుంది. ఈ చింతపండుని ఆ నీళ్ళతో పాటు ఒక గిన్నెలో వేసుకొని దీంట్లో బెల్లం, చూడండి మరి మిఠా చట్నీ కదా, ఇందులో బెల్లం, అలాగే కొంచెం అంత సొంటి పొడి. సొంటి అంటే ఏంటి పొడి? మన జింజర్ని ఎండబెట్టిన పొడి. అలాగే మన నల్లుప్పు అంటారు కదా, కాలా నమ్మక్, అది కూడా ఇందులో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అయితే ఈ కాలా నమ్మక్ అనేది తర్వాత కూడా కొంచెం వేసుకోవచ్చు, కానీ ఇందులో ఇంకా కొంచెం నీళ్లు పోసుకుందాం. ఈ బెల్లం ఒక్కటే సరిపోదు, దీంట్లో పంచదార కూడా వేసుకోవాలి. మరి పంచదార కూడా ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చక్కగా బాయిల్ అవ్వనిద్దాం. అంటే బాగా ఉడికితే అప్పుడు తర్వాత మనం ఈ చింతపండు పులుసుని తీసేసుకొని ఆ వచ్చినదే మనకి మంచి మిఠా సాస్ అవుతుంది. కోర్స్ దాంట్లో ముందుగా మనం చేసుకున్న మసాలా కూడా వేసి ఉడకబెట్టాలి. చూడండి స్లైట్గా వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులో మనం చేసుకున్న మసాలా ఏదైతే మనం ఎండుమిరపకాయలు, ధనియాలు, సోంఫు ఇవన్నీ చేసేసుకున్నామో, మరి ఈరోజు నేను మీకు చూపిస్తుంది మంచిగా 5 స్టార్ హోటల్లో ఎలా చేసుకుంటాం స్వీట్ సాస్. మరి అది అలాగే ఇందులో కొంచెం ఉప్పు కూడా, అంటే నల్లుప్పు వేసాము అయినా ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది. ఇంత మసాలా వేసిన తర్వాత నాకు తెలిసి ఇంకా కొంచెం పంచదార ఇందులో పడుతుంది. సో ఏం కంగారు పడద్దు, ఇది మంచిగా అయిన తర్వాత చిక్కటి సాస్. ఎందుకంటే ఈ వేసుకున్న మసాలా కూడా చక్కగా, అంతేకాకుండా చూడండి ఇప్పుడు ఈ ఎండుమిరపకాయల పొడి అది పడడం వల్ల మంచిగా ఎర్రటి రంగు కూడా వస్తుంది. ఇది ఇంకా కొంచెం నీళ్లు పోసుకొని కుక్ చేసుకుందాం.
ఒక అరగంట పాటు మంచిగా బాయిల్ వచ్చిన తర్వాత ఒక అరగంట పాటు స్లో ఫ్లేమ్లో మంచిగా స్లోగా మసలనివ్వాలి. అప్పుడే దాంట్లో ఉన్న అంత ఫ్లేవర్ అంతా వచ్చి భలేగా ఉంటుంది మన స్వీట్ చట్నీ. ఫ్రెష్గా మసాలా చేసుకున్నాం. అయితే ఒక మాస్టర్ షెఫ్ నాకేం చెప్పాడంటే ఇలా ఫ్రెష్గా చేసి వేసుకోవాలి, మనం ధనియాల పొళ్ళు అవి ఉన్నవన్నీ వేయకండి. ఎందుకంటే ఇలా ఫ్రెష్ చేసుకున్న మసాలా ఇలా పంచదార సిరప్లో వేస్తే అది కుక్ అవుతుంది, కానీ పంచదార దానికి చక్కగా మంచిగా అంటే ఆ పొడికి కూడా మంచిగా పట్టి ఆ ఫ్లేవర్ అనేది మంచిగా ఉంచుతుంది. ఇలా చేసుకుంటే కనుక సాస్ చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక నెల పాటు తర్వాత కూడా ఆ సువాసన ఆ టేస్ట్ అనేది తగ్గకుండా అంతే అద్భుతంగా ఉంటుందన్నారు. సో మరి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకోండి. మంచి సువాసన వస్తుంది. ఇలా మంచిగా ఒక బాయిల్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి అరగంట పాటు చక్కగా కుక్ అవుతే తర్వాత మనం చింతపండు పులుసు ఇదంతా స్ట్రెయిన్ చేసుకుంటే మన స్వీట్ సాస్ రెడీ అయిపోతుంది. మన స్వీట్ చట్నీ చూడండి ఇట్లా బాయిల్ అయిన తర్వాత థిక్ అయిపోతుంది. కొంచెం చూడండి చిక్కగా ఎలా ఉందో. మరి దీన్ని వడగట్టేసుకుంటే చాలా బాగుంటుంది. సో మరి ఇట్లా చూడండి ఒక జాలి బౌల్లో మనం తీసుకొని దీన్ని వడగట్టేసుకుందాం. దీంతో మనం ఇలా అంటే అంతా కిందికి వచ్చేస్తుంది. లాస్ట్లో కొంచెం చింతపండు మిగిలితే దాన్ని కూడా మనం లాస్ట్గా మిక్సీలో వేసి గ్రైండ్ చేసి కూడా మనం దీన్ని వడగట్టేసుకుంటే సరిపోతుంది. మరి కొంచెం దీన్ని చక్కగా వడగట్టేసుకుంటే మనది కింద సాస్ కూడా చిక్కగా అవుతుంది. కావాలంటే ఇది మిక్సీలో వేసేసి కలుపుకుంటే ఇంకా చిక్కగా ఉంటుంది మన స్వీట్ చట్నీ. చూడండి మన స్వీట్ సాస్ కూడా చిక్కగా ఉంది. కావాలంటే మీరు పల్చగా కూడా చేసుకోవచ్చు, కానీ ఈ మాత్రం ఉంటే సమోసాలతో తినచ్చు. స్వీట్ చట్నీ తయారు చేయ విధానం: ముందుగా ప్యాన్ వేడి చేసి అందులో ధనియాలు, సోంఫ్, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. మరొక బాండీలో ముందుగా నానబెట్టిన చింతపండు, బెల్లం, శొంఠి, నల్ల ఉప్పు, పంచదార వేసి కాస్త ఉడికిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పొడి వేసి మరో 20 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలి. దాన్ని వడకట్టుకొని చాట్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మన స్వీట్ చట్నీ అయితే చూసేశారు. మరి ఇప్పుడు మనం మింట్ చట్నీ అంటే పుదీనా కొత్తిమీరతో చేసుకునే ఈ చట్నీ కూడా చూద్దాం. అయితే ఈ పుదీనా కొత్తిమీరతో చేసే రకరకాల చట్నీలు ఉంటాయి. అదే కనుక మనం ఈ చట్నీని మనం కబాబ్స్ ఇలా వాటితో ఇచ్చేటైతే అయితే బిర్యానీలతో పాటు కూడా ఇస్తూ ఉంటారు కదా కొన్నిసార్లు, మనం తందూరి చికెన్ వీటన్నిటితో పాటు. అలాంటిది అయితే దాంట్లో కొంచెం పెరుగు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. దాంట్లో దానిమ్మ గింజలు కూడా వేస్తారు, చాలా బాగుంటుంది. మరి ఇదైతే మనం చాట్లతో పాటు తినడం కోసం, ఇప్పుడు ఫ్రెష్గా సమోసాలు ఇలా చేసుకుంటే అప్పటికప్పుడు తినడం కోసం. సో మరి దీన్ని ఎలా చేస్తారో చూద్దాం. ఒక మిక్సీ తీసుకొని ఇందులో ఏం కుక్ చేయక్కర్లేదు, పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసేసుకోండి. అలాగే ఇందులో పుదీనా, అయితే పుదీనా ఆకు, కొత్తిమీర ఈ చట్నీలో కొంచెం పుదీనాకు ఎక్కువ ఉంటే బాగుంటుంది, అందుకే కదా దాన్ని మింట్ చట్నీ అంటారు. ఇంకొకటి ఏంటంటే పుదీనాకు ఎట్లన్నా కొత్తిమీర కంటే కొంచెం ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది. సో మరి ఇవన్నీ కలిపి మనం ఇందులో వేసేసుకుందాం. మిక్సీలో వేసి దీంతోపాటు కొంచెం అల్లం, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకున్నా చాలు, పేస్ట్ అయిపోతుంది. అలాగే మన నల్ల ఉప్పు ఉంటుంది కదా, మనం వేరే చాట్లలో కూడా వేసుకుంటాం, కొంచెం నల్లుప్పు. అలాగే పుల్లదనం కోసం మనం స్వీట్ చట్నీలలో అయితే చింతపండు వాడతాం, మరి ఇందులో అయితే నిమ్మరసం, దానిమ్మ గింజలు ఇలాంటివి ఏమన్నా వేసుకోవచ్చు. మరి కొంచెం ఉప్పు కూడా కావాలంటే లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు. అది మంచిగా కొంచెం గ్రైండ్ అవ్వడానికి కొంచెం అంతా మనం ఐస్ వేసుకుందాం. ఈ ఐస్ చల్లగా ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఈ మింట్ చట్నీ కలర్ గ్రీన్గా ఉంటుంది. అదే కనుక మనం చల్లగా చేయలేదనుకోండి, మన మింట్ చట్నీ కొంచెం అంతా నలుపు రంగు వచ్చే అవకాశం ఉంటుంది. తెలుసు కదా, కొంచెం వేడెక్కిందంటే గ్రైండింగ్లో కూడా కొంచెం వేడెక్కుతుంది. అందుకని చెప్పేసి మనం ఎప్పుడైనా కానీ ఇలా గ్రీన్ చట్నీ చేసుకునేప్పుడు కొంచెం అంత ఐస్ ముక్క వేసారంటే కలర్ గ్రీన్గా ఉంటుంది. మరి అంతే వేసి గ్రైండ్ చేసేసుకుందాం. మన గ్రీన్ చట్నీ కూడా రెడీ, మన మింట్ చట్నీ రెడీ అయిపోయింది. ఇలా చేసుకోవడం వల్ల కొంచెం చట్నీ కొంచెం ఘాటుగా భలేగా ఉంటుంది. అదే కనుక మనం కబాబ్స్ తోటి అయితే మైల్డ్గా తినాలి కాబట్టి దీంట్లోనే కొంచెం పెరుగు కలిపేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మింట్ చట్నీ తయారు చేయ విధానం: ఒక మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, అల్లం ముక్కలు, నల్ల ఉప్పు, నిమ్మరసం, ఉప్పు, ఐస్ క్యూబ్స్ వేసి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని మనం చాట్లలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, సమోసాలతో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మన స్వీట్ సాస్, మింట్ సాస్ రెడీ అయిపోయాయి. మరి ఇప్పుడు మనం బేల్పూరి చాట్ చేసుకుందాం. ఈ బేల్పూరి చాట్ అనేది మనకి రోడ్ సైడ్స్ అక్కడ చాలా చోట్ల చేస్తుంటారు. అయితే నిన్ననే న్యూస్ పేపర్లో అసలు రోడ్ సైడ్లో తీసుకునే అంటే వాళ్ళు వేసే ఉల్లిపాయలు, ఈ కూరగాయలు ఉంటాయి చూసారా,
అవి కంటామినేటెడ్, దానివల్ల హెల్త్ రిస్క్ చాలా ఉంది, చాలామందికి స్టమక్ అప్సెట్స్ అవుతాయని శాంపుల్స్ తీసుకొని వాళ్ళు టేస్ట్ చేసిన దాంట్లో తెలిసింది. మరి అలాంటప్పుడు మనం ఇంట్లో చేసుకోవడం చాలా న్యాయం కదా, ఎందుకంటే ముఖ్యంగా పిల్లలకి చాలా డెలికేట్గా ఉంటుంది స్టమక్. వాళ్ళు కనుక అలా రోళ్ళ మీద తిన్నారంటే స్టమక్ అప్సెట్ అయిపోతుంది. కాబట్టి మనం ఉల్లిపాయలు ఏవైనా కానీ కట్ చేసుకునేటప్పుడు మనం టమాటాలు అవి కూడా కడిగేసి కీరా అట్లా చేసినప్పుడు కడుక్కొని పెట్టుకోవాలి. అలాగే నైఫ్ కూడా ఏంటంటే వీళ్ళు బజార్లో చేసేటప్పుడు ఆ నైఫ్ అది క్లీన్గా లేకపోతే ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మరి బేల్ పూరి చాట్ ఎలా చేయాలో చూద్దాం. ఇందులో మనకు కావాల్సిన అంటే ఇప్పుడు కుకుంబర్ ఉంది, మన కీరా అది చక్కగా సన్నగా చాప్ చేసి వేసుకున్నాం. అలాగే ఉల్లిపాయలు ఇవన్నీ సన్నగా తరిగి వేసుకుంటే మనకి భలే టేస్టీగా కరకరలాడుతూ తగులుతుంది. టమాటా, అలాగే మనం చక్కగా ఉడకపెట్టి కట్ చేసుకున్న బంగాళదుంప, దీంట్లో పల్లీలు, మరి ముఖ్యంగా దీంట్లో మెయిన్గా పడేది మురమరాలు. ఈ మురమరాలు కూడా ఇందులో వేసేసుకుందాం. వేసి దీంట్లో మనకు అన్నీ అంటే కొంచెం కారం తగలడం కోసం సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే కొత్తిమీర, చాలాసార్లు చూస్తూ ఉంటాం దీంట్లో బూందీ, పాపిడి ఇలాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఈ బూందీ, ఈ పాపిడి అనేది చాలాసార్లు మనం రోడ్ సైడ్లో తిన్నప్పుడు పాపిడి వేస్తారు కానీ బూందీ వేయరు. బూందీ ఉంటే కనుక కొంచెం బూందీ కూడా వేసుకోండి. తినేటప్పుడు చక్కగా భలే టేస్టీగా ఉంటుంది. బూందీ అయితే దేంతో చేస్తారు? శనగపిండితోటి. మరి ఇంకోటి కరకరలాడేది మన ఈ పాపిడి. ఈ పాపిడి ఏమో మనం ఇలా చక్కగా రౌండ్ చేసుకున్నాం, దాన్ని కూడా ఇలా క్రష్ చేసేసి వేసుకుంటే భలేగా ఉంటుంది. ఇవైతే ఫ్రెష్గా ఇప్పుడే చేశాను, ఎంతో టేస్టీగా ఉన్నాయి. ఒకటి తిని కూడా చూద్దాం. మరి అన్నీ వేసుకున్నాం. దీనిపైన కొంచెం అంతా చాట్ మసాలా, అలాగే సేవ్ వేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ముందుగా చేసుకున్న స్వీట్ సాసు, మింట్ సాసు వేసుకుందాం. సో మన దగ్గర స్వీట్ సాస్ ఉంది, ఎంతో చిక్కగా టమాటో కెచప్ లాగా లేదు. మరి దీన్ని కూడా ఇందులో వేసుకుందాం. దీంతో మనకు వచ్చే టేస్ట్ అంతా వచ్చేస్తుంది. అలాగే మనం మింట్ సాస్, ఇందులో ఇంకా ఏం అవసరం లేదు, ఉప్పు కూడా అవసరం లేదు. ఒకవేళ మనకు కొంచెం అంత ఇంకా ఉప్పు తక్కువ అనిపిస్తే దీంట్లో నల్ల ఉప్పు కూడా వేసుకోవచ్చు. నల్ల ఉప్పు మనం మన మింట్ సాస్లో వేసాము, స్వీట్ సాస్లో వేసాము, దానివల్ల ఉప్పు వేయాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ వేసేసి మంచిగా కలిపేసుకుందాం. అయితే ఇది కలిపిన వెంటనే తింటే దీంట్లో భలే రుచిగా ఉంటుంది. కాబట్టి కింద వేసిన మనం ఉల్లిపాయ, కీరా అన్నీ చక్కగా కలిసేట్టు కలిపేసుకుందాం. ఇవన్నీ కలిపిన తర్వాత లాస్ట్లో కొంచెం నిమ్మరసం ఫాస్ట్గా చేసుకోవాలి. ఎందుకంటే మన మురమరాలు కూడా మరీ సాఫ్ట్గా అయిపోకూడదు, అప్పుడే దీంట్లో మజా ఉంటుంది. మురమరాలు కొంచెం సాఫ్ట్గా అయినా కరకరలాడడానికి మన బూందీ, మన పాపిడి కూడా ఉంది. మరి ఇందులో వేసేసుకొని ఇలా వేసుకున్న తర్వాత కూడా కొంచెం అంత అంటే స్వీట్ చట్నీ ఇలా పైనుంచి కొంచెం అంత స్వీట్ చట్నీ వేసి, మళ్ళీ కొంచెం అంత కీరా ముక్కలు, కావాలంటే కొంచెం అంత కొత్తిమీర వేసుకోవచ్చు, కావాలంటే కొంచెం కారం కావాలంటే కొంచెం కారం కూడా ఇలా జల్లి పైన కొంచెం సేవ్ అట్టి పెట్టుకొని వేసుకొని తింటే భలే సూపర్గా ఉంటుంది. సో మరి అస్సలు ఆలస్యం చేయొద్దు, దీన్ని తినడమే మరి కరకరలాడుతూ. ఓహో సూపర్ అంటే మరి సూపరే. ఎన్ని రుచులు, తీయగా, పుల్లగా, ఘాటుగా, మురమరాలు, పాపిడి కరకరలాడుతూ సూపర్. ఇందులో మనం వేసిన కీరా, ఉల్లిపాయ అన్నీ కరకరలాడుతూ ఇది ఎంత బాగుందో మీకు చెప్పాలంటే, ఈరోజు ఈ బౌల్ నిండా చేసుకున్నాను కదా, లంచ్ ఫినిష్, దీనిదే మొత్తం తినేస్తాను, అంత బాగుంది. సూపర్ అంటే మరి సూపర్. మీరు చూడడం కాదు, స్వీట్ సాస్ కూడా చూపించాను, మింట్ సాస్ కూడా చూపించాను, మరి ఇది కూడా పాపిడి ఎలా చేశానో చూపించాను కదా. మరి మీరు కూడా చేసుకొని తిని సూపర్ వారేవా అనాల్సిందే.
బేల్ పూరి తయారు చేయ విధానం. ముందుగా ఒక బౌల్లో కీరా, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, వేయించిన పల్లీలు, మురమరాలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, బూందీ, పాపిడి ముక్కలు, చాట్ మసాలా, సేవ్, స్వీట్ సాస్, మింట్ సాస్, కొంచెం నల్ల ఉప్పు వేసి కలిపి చివరిగా నిమ్మరసం వేసి కలిపి వడ్డించుకుంటే సూపర్ గా ఉంటుంది. సాయంత్రం పూట తింటే భలే రిఫ్రెషింగ్ గా ఉంటుంది. మన భలే భలే బ్రేక్ఫాస్ట్ లో చాలా హెల్దీ అయిన మిల్క్ షేక్, అది కూడా మన సపోటాతో. సపోటా చాలా ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. ఇవి షుగర్ పేషెంట్స్ అయితే కొంచెం తక్కువగా తినాలి, వాళ్ళు ఎక్కువగా తినకూడదు. సో దీన్ని నేను ఇక్కడ పొట్టు తీసేసుకొని ఇవి వాడుతున్నాను. ఫస్ట్ దీన్ని చూడండి, ఇలా గింజలు లేకుండా వీటిని మనం మిక్సీ జార్లో వేసుకుందాము. దీంట్లో ఒక వైట్ కలర్గా అదంతా ఫ్యాట్, మనకి గింజ దగ్గర మీరు చూస్తే ఒక ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది లావుగా, అది వేసుకోకండి. సో మరి ఇవన్నీ కూడా ఇందులో మంచిగా వేసేసుకున్నాను. ఒట్టి సపోటా ఏం బాగుంటుందని కొంచెం నేను ఇంకొంచెం రిచ్గా ఉండటానికి ఒక యాపిల్ తీసుకున్నాను. ఈ యాపిల్ని కూడా పొట్టు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇవి కూడా పీసెస్గా చేసేసుకొని వేసేసుకుందాం. మనం ఒక 5 సపోటాలు తీసుకున్నాం అనుకోండి, ఒక యాపిల్ వేసుకోండి. 1 లీటర్ పాలు పోసుకున్నారనుకోండి, హ్యాపీగా ఒక 4 తాగేయచ్చు. సో మరి యాపిల్ ముక్కలు కూడా మంచిగా చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకొంచెం రిచ్నెస్ ఇవ్వటం కోసం నేను ఇక్కడ హెల్దీ కూడా ఉండడం కోసము ఇక్కడ నేను ఓట్స్ వాడుతున్నాను. చూడండి, మీ దగ్గర రెగ్యులర్ ఏ ఓట్స్ ఉన్నా పర్వాలేదు, ఆ ఓట్స్ని బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను కాస్త వేడి నీళ్ళు తీసుకున్నాను. ఈ వేడి నీళ్ళల్లో మీరు 1 నిమిషం పాటు దీన్ని ఈ వేడి నీళ్ళల్లో పెట్టేశారనుకోండి, ఇవి మంచిగా కొంచెం సాఫ్ట్ అయిపోతాయి. సో మరి పచ్చివాసన లేకుండా కొంచెం హాఫ్ కుక్ అయిపోతుంది. అప్పుడు మనం ఇందులో గ్రైండర్లో వేసేసుకొని మిక్సీ చేసేసుకోవచ్చు. ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఇక్కడ పెట్టేద్దాం. మరి హెల్దీ డ్రింక్ చేస్తున్నాం కాబట్టి కొంచెం అన్ని డ్రై ఫ్రూట్స్, కాజు, అలాగే బాదాం, మరి స్వీట్నెస్కి మీరు హనీ వేసుకోవచ్చు, షుగర్ వేసుకోవచ్చు, లేదంటే అంజీర్ దొరుకుతుంది మార్కెట్లో, మీరు అంజీర్ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. లేదంటే ఖజూర పండ్లు ఉంటాయి కదా, ఆ ఖజూర పండ్లని సీడ్స్ తీసేసి అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నారనుకోండి, మీకు పర్ఫెక్ట్గా హెల్దీ డ్రింక్ వితౌట్ షుగర్ రెడీ అయిపోతుంది. సో మరి డ్రై ఫ్రూట్స్ని మనం ఎలాగో డ్రైగా తినే బదులు ఇలా జ్యూసెస్లో మీరు చేసుకున్నారనుకోండి, అలాగే ఫ్రూట్స్ ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి, మిల్క్ కూడా ఉంటుంది, అన్నీ ఒక్క దగ్గరే జాయిన్ అయ్యి ఎంత మంచి మిల్క్ షేక్ రెడీ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు నేను మాత్రాన కొంచెం అంత హనీ వాడుతున్నాను. మరీ ఎక్కువ కాదు, కొంచెం హనీ. దాని తర్వాత లాస్ట్లో ఈ ఓట్స్, మరి చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయాయో, మీరు ఉడికించాల్సిన అవసరమే లేదు. హ్యాపీగా జస్ట్ డ్రై ఓట్స్ తీసుకొని కాస్త వేడి నీళ్ళు వేసేసారనుకోండి, మనకి ఓట్స్ రెడీ అయిపోయాయి. ఈ ఓట్స్ మిశ్రమం కూడా ఈ గ్రైండర్లో వేసేసుకొని ఇప్పుడు ఫస్ట్ మనం దీన్ని మిక్సీ చేసుకుందాం. ఒక్క పల్స్ ఫస్ట్. ఇందులో ఇప్పుడు మరి పాలు కూడా పోసేసుకుంటే మరొక్కసారి మిక్సీ చేసేసుకుందాం. మరి లాస్ట్లో మిగతా పాలు కూడా వేసేసుకొని మరి చల్లగా మన మిల్క్ షేక్ ఉండాలి కాబట్టి ఒక 2 ఐస్ క్యూబ్స్, మనందరి ఇంట్లో ఐస్ క్యూబ్స్ తప్పకుండా ఉంటాయి కదా, సో ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని మరొక్కసారి గ్రైండ్ చేసేసుకుందాం. సో మరి మన మిల్క్ షేక్ ఓట్స్, సపోటా, అలాగే యాపిల్, డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకున్న మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. చూడండి, పర్ఫెక్ట్
ఇంత మంచి హెల్దీ అయిన డ్రింక్ మనం మార్నింగ్ తాగామనుకోండి, మన డే మొత్తం హ్యాపీగా ఉంటుంది. అలాగే ఫుల్ ఎనర్జీతో మనం వర్క్ చేసుకోవచ్చు. సో మరి టేస్ట్ చేసేద్దామా? సూపర్ హెల్దీ మిల్క్ షేక్ మార్నింగ్ ఫ్రెష్గా భలేగా ఉందండి. సో మరి చూసేసారు కదా ఈ మంచి హెల్దీ అయిన సపోటా, ఓట్స్, అలాగే యాపిల్ మిల్క్ షేక్ని. సో తొందరగా మీరు కూడా రెడీ చేసేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో మరి మళ్ళీ కలుద్దాం భలే బ్రేక్ఫాస్ట్లో మరికొన్ని వెరైటీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్తో. వారేవా అంటే అద్భుతమైన వంటలని. మరి మీకు తెలుసా ప్రతి జిల్లాలో నోరూరించే ఒక అద్భుతమైన వంటకం ప్రత్యేకంగా ఉంటుందని? మరి ఆ వంటకం ఏంటో మాకు మీ జిల్లా పేరుతో సహా రాసి పంపిస్తే XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. రేపు మరిన్ని కొత్త వంటకాలతో రాబోతున్నాడు మీ ఫేవరెట్ వాషప్ సంజయ్ తుమ్మా. మరి సీ యూ, బాయ్, ఖుదాఫిజ్.